జగిత్యాల జిల్లా చల్గల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. చల్గల్, మురపల్లి, మోహన్రావుపేట, తాటిపల్లి, హస్నాబాద్, చెర్లపల్లి గ్రామాలలో ప్రజలతో మమేకమయ్యారు. అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ ఓటు అభ్యర్థించారు. 5 ఏళ్ల కాలంలో ఎంపీకి అభివృద్ధి చేసింది ఏమీ లేదని, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని 5 ఏళ్లు పట్టించుకోలేదని అన్నారు. ఎన్నికల వేళ మళ్లీ ఓటర్లను మభ్యపెట్టేందుకు వస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరారు జీవన్ రెడ్డి. ప్రభుత్వం అంటే ఏంటి? గ్రామీణ ప్రాంతం రైతాంగం, రైతులకు కావాల్సిన కాలువనీళ్లు కావాలి, కరెంటు కావాలి, పండించే పంటకు మద్దతు ధర కావాలి. అట్లా ప్రభుత్వం అమలు చేయాలంటే సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలి. ఇప్పుడు అదృష్టం కొద్దీ ఎస్ఆర్పి కాలువనీళ్లు ఏదైతుందో మన కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. రైతాంగాన్ని ఉచిత విద్యుత్ అమలు తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటూ నేను. ఇలా వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర ప్రధానం అని చెప్పంటూ నేను. ఆ మద్దతు ధర కల్పింప చేయబడే విధంగా నేను ఒక రైతు బిడ్డలు మీకు అండగా నిలబడుతున్నా అని చెప్పంటున్నాను. ఇవాళ ఏదైతుందో పచ్చని భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు. కిసాన్ కి ఆమ్దాని 2 గుణా కరుంగా అన్నాడు. అంటే రైతు ఆదాయం రెట్టింపు చేస్తా అన్నాడు. రైతు ఆదాయం రెట్టింపు కాదు కదా, పెట్టుబడి రెట్టింపు అయింది. రసాయనిక ఎరువులు ఏదైతుందో కాంప్లెక్స్ డబుల్ అయింది, డిఏపి పెరిగింది, పొటాష్ పెరిగింది, సూపర్ పెరిగింది. యూరియా ఏదైతుందో 50 కిలోల సంచి 5 కిలోలు కోత పెట్టి 45 కిలోలు చేసి నిజామాబాద్. రైతాంగం అప్పుల ఊపిలో పొరిగిపోతుంటే రైతులకు అప్పులు మాఫీ చేయాలని చెప్పంటే రైతులకు అప్పు మాఫీ చేస్తే సోమరిపోతాయి చూడబోయే కథ. కాంగ్రెస్ పార్టీ